విచిత్రంగా ఒక జడల బర్రె కారణంగా పాకిస్తాన్ పన్నిన కుతంత్రం బయటపడింది. 1999 మే 3వ తేదీన తాషీ నంగ్యాల్ కంగారుగా ఉన్నాడు. ఎందుకంటే కొండ మీదకు మేతకెళ్లిన జడల బర్రె ఒకటి మంద నుంచి తప్పిపోయింది. తాషీ ఉండే ఊరి పేరు గార్గోవ్. అది పాకిస్తాన్ ను ఇండియాను వేరు చేసే ఎల్ఓసీకి కూతవేటు దూరంలో ఉంది. త్రిసింగ్ మోరప్ అనే మిత్రుడిని తోడు తీసుకుని జడల బర్రెను వెతకడానికి బయలుదేరిన తాషీకి మన నేల మీద, మన బటాలిక్ పర్వతం మీద 6 మనుషులు ఒక రాతి బంకర్ ను నిర్మిస్తూ కనిపించారు. వాళ్లు మన సైనికులు కారు, అలా అని సమీప గ్రామాల మనుషులు కారు. మరి వాళ్ళెవరు? వాళ్లు పాకిస్తానీలని ముష్కో వ్యాలీ మీదుగా బటాలిక్ కొండను ఆక్రమించారని అర్థమైంది. వాళ్ళిద్దరూ వెంటనే 15 మైళ్లు నడిచి మరీ ఇండియన్ ఆర్మీకి సమాచారం ఇచ్చారు. అలా ఒక ద్రోహం జరిగిపోయింది. నిజానికి భారత్ కు పాకిస్తాన్ కు మధ్య ఉన్న ఒప్పందం ప్రకారం సెప్టెంబర్ 15, మే 15 మధ్య కాలంలో ఎల్ఓసీకి ఇరువైపులా 2 దేశాల సైన్యాలు మోహరించకూడదు. పాకిస్తాన్ ఆ ఒప్పందాన్ని నిస్సిగ్గుగా ఉల్లంఘించింది. రాజకీయ నాయకత్వానికి తెలియకుండా పాక్ సైనికాధిపతులు కుట్రలు జరిపే ఆనవాయితీని అప్పటి జనరల్ ముషారఫ్ కూడా కొనసాగించాడు. ఫలితంగా ఎన్నడూ లేనిది శత్రువు అధీన రేఖ దాటి వచ్చాడు. ఆయుధాలతో పాటు సరుకు సరంజామాలను తెచ్చుకుని మకాం పెట్టాడు. కార్గిల్ ను టార్గెట్ చేయడానికి పెద్ద కారణమే ఉంది. మనాలి నుంచి శ్రీనగర్ వరకు ఉండే నేషనల్ హైవే 1 లో కీలకమైన పాయింట్ లో ఉంది కార్గిల్. కార్గిల్ ను పట్టుకుంటే మొత్తం ఎల్ఓసీ పొడుగునా ఉన్న సైనికులకు ఆహారం, ఆయుధాల సరఫరా జరగకుండా అడ్డుకోవచ్చు. కొండలపైన ఏర్పాటు చేసుకున్న బంకర్ల నుంచి ఇండియన్ ఆర్మీని తేలిగ్గా నిలువరించవచ్చని, తద్వారా ఆ ప్రాంతమంతా చాలా తేలిగ్గా తమ చేతుల్లోకి వస్తుందని పాకిస్తాన్ మిలిటరీ పథకాలు వేసింది. మైదాన ప్రాంతమైతే సరిహద్దుల్ని ఖచ్చితంగా నిర్ణయించవచ్చు, చొరబడే శత్రువుని కూడా గుర్తించవచ్చు. కానీ ప్రపంచంలోనే అతి ఎత్తైన హిమాలయ ప్రాంతం అది. -40, -50 డిగ్రీల వాతావరణంలో అది మిషన్ ఇంపాసిబుల్. ద్రాస్ సెక్టార్ సైబీరియా తర్వాత అంతటి శీతల ప్రాంతంగా గుర్తింపు పొందింది. 16 నుంచి 18 వేల అడుగుల ఎత్తులో ఉండే ఆ మంచు పర్వతాల్లో మనుషులు సజీవంగా గడ్డకట్టుకుపోతారు. ఇక హిమనీ నదాలు, మంచు అగర్తలు ఎలాగూ ఉంటాయి. ఒక్క క్షణం మంకీ క్యాప్ తొలగించినా ఆ చెవులను మంచు కాటేయచ్చు. అంత ఎత్తులో, అంత మంచులో ఉంటే తాత్కాలిక మతిమరుపు, జుట్టు ఊడిపోవడం, డిప్రెషన్, ఊపిరి అందకపోవడం వంటి సమస్యలెన్నో. అందుకే ఆ ప్రమాదకర ప్రాంతం నుంచి వింటర్ సీజన్ లో ఇరు దేశాలు తమ సైన్యాల్ని విరమించుకోవాలని ఒప్పందం చేసుకున్నాయి. దశాబ్దాల పాటు అలాగే సాగుతూ వస్తోంది. కానీ కార్గిల్ ప్రాంతంలో చొరబడి పాకిస్తాన్ నమ్మక ద్రోహానికి పాల్పడింది. రొదబెడుతూ పరుగులు తీసే సురు నది ఒడ్డున ఉంది కార్గిల్ పట్టణం. మెజారిటీగా ముస్లింలు, అందులోనూ షియా ముస్లింలు, బౌద్ధులు ఉండే అందమైన చిన్న పట్టణం అది. అవ్వడానికి అది కాశ్మీర్ లో భాగమే అయినా భాషాపరంగా, కల్చర్ పరంగా ఇది బల్తిస్తాన్ ప్రాంతంలోది. కార్గిలీ, ద్రాసీ భాషలు బల్తి భాషా కుటుంబంలోకే వస్తాయి. ఇక జాతుల పరంగా చూస్తే కార్గిల్లో ఎంతో వైవిధ్యం కనిపిస్తుంది. మతం ఒకటే అయినా టిబెటన్, ఇరానియన్, ఆఫ్ఘన్, మధ్యాసియా మూలాలను గుర్తు చేసే ముఖాకృతులు, దాంతో పాటే వారి ఆహార్యాల్లో కూడా ఎంతో వైవిధ్యం కనిపిస్తుంది. కార్గిల్ ను ఆనుకుని ఒకవైపు సురు నది ప్రవహిస్తుంటే మరోవైపు నుంచి సింధు పరిగెడుతూ ఉంటుంది. సింధు ఆవల ఉన్న పర్వతాలను ఎక్కి దిగితే పాక్ ఆక్రమిత కాశ్మీరే. అందుకే కార్గిల్ చుట్టుపక్కల మీరు శత్రువు అబ్జర్వేషన్ లో ఉన్నారు, జాగ్రత్త అంటూ రాసిన బోర్డులు, మైల్ స్టోన్స్ కనిపిస్తాయి. ద్రాస్ వైపుగా సాగే రోడ్లో కనబడే జవాన్ల సమాధులు వారి త్యాగాన్ని, అమరత్వాన్ని గుర్తు చేస్తూ ఉంటాయి. ఇక అప్పుడు యుద్ధంలో పాల్గొన్న సైనికులు వాడిపారేసిన వస్తువులు, వాటి ర్యాఫర్స్ కూడా కనిపిస్తాయి. కార్గిల్ యుద్ధం కార్గిల్ పట్టణం మీద దాడితోనే మొదలైంది. శత్రువు కురిపించిన బాంబులకు ఒకే రోజు 5 కార్గిల్ వాసులు చనిపోయారు. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న ఆ ఊరు యుద్ధ క్షేత్రంగా మారిపోయింది. ఆ సమయంలో జనమంతా ఊరును ఖాళీ చేసి దూరంగా వెళ్లిపోయారు. అప్పుడు పడిన బాంబ్ షెల్స్ కారణంగా దెబ్బతిన్న షాపుల మీద, ఇళ్ల మీద ఆ పీడకలను గుర్తు చేసే ఆనవాళ్లు ఇప్పటికీ అలాగే ఉన్నాయి.
చొరబాటుకి 6 నెలల ముందు నుంచే తాలిబాన్లు ముజాహిదీన్లు కార్గిల్లోకి ప్రవేశించారు. పైనుంచి పట్టణం మీద దాడి చేయడానికి పథకం వేసిన పాకిస్తానీ ఆర్మీకి సాయం చేయడానికి వాళ్లు ఏర్పాట్లు చేసుకున్నారు. యుద్ధానికి 6 నెలల ముందు నుంచి పట్టణంలో కనిపించిన అపరిచితులు యుద్ధం తర్వాత మాయమయ్యారు. ద్రాస్ కి సమీపంలో ఉండే ఈ శిఖరమే టైగర్ హిల్. శత్రువు కంటికి కనిపించకుండా ఆ శిఖరాన్ని చేరుకోవడానికి మన వాళ్లు 72 గంటల్లో కొత్త దారిని నిర్మించారంటే సైన్యం ఎంత కష్టపడింది అర్థం చేసుకోవచ్చు. 1999 మే 6వ తేదీన చొరబాటుదారులున్నట్టు నిర్ధారించుకున్న ఇండియన్ ఆర్మీ అదే రోజున కౌంటర్ అటాక్ మొదలుపెట్టింది. శత్రువు 1, 2 కాదు, ఎల్ఓసి పొడవునా మొత్తం 57 శిఖరాలను ఆక్రమించుకున్నాడు. పైనుంచి ఫైరింగ్ చేస్తున్నాడు. దీంతో మన వాళ్లు పైకి చేరడానికి నెత్తురు ధారపోయాల్సి వచ్చింది. మే 4న కక్సర్ అనే పోస్ట్ ని రీక్యాప్చర్ చేయడానికి బయలుదేరిన సౌరభ్ కాలియా అనే యంగ్ లెఫ్టినెంట్ 14వ తేదీన తన కలీగ్స్ తో సహా శత్రువు చేతికి చిక్కాడు. చిత్రవధతో శిథిలమైన వారి మృతదేహాలు మన గడ్డ మీదకు చేరడానికి 3 వారాలు పట్టింది. కార్గిల్ యుద్ధంలో వీరిదే తొలి బలిదానం. మే 26న ఎయిర్ ఫోర్స్ రంగంలోకి దిగి వార్ సీన్ ను సమూలంగా మార్చేసింది. MiG-21లు, MiG-27 ఫైటర్ జెట్స్ తో పాటు హెలికాప్టర్లు భారీ ఎత్తున సమరంలో అండగా నిలిచాయి. యుద్ధం అరివీర భయంకరంగా సాగుతోంది. మే 27, 28 తేదీల్లో పాకిస్తాన్ ఆర్మీ 2 MiG విమానాలను, ఒక హెలికాప్టర్ ను స్టింగర్ మిసైల్ ద్వారా కూల్చేసింది. స్క్వాడ్రన్ లీడర్ అజయ్ అహూజా ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయారు. యుద్ధం ఉగ్ర రూపం దాల్చింది. -50 డిగ్రీల అతి శీతల వాతావరణంలో విజయమో వీరస్వర్గమో అంటూ వందల మంది, వేల మంది భారతీయ సైనికులు చావుకి ఎదురెళ్లారు. లోయల్లో, అగాధాల్లో, పర్వత సానువుల్లో, మంచు గాలుల్లో దేశమాతను స్మరించుకుంటూ శత్రువుపై విరుచుకుపడ్డారు. మరోవైపున అంతర్జాతీయంగా పాకిస్తాన్ భ్రష్టుపట్టింది. ఎల్ఓసీని గౌరవించాలంటూ అమెరికా సైతం ఆ దేశానికి హితవు చెప్పింది. యుద్ధరంగంతో పాటు దౌత్యరంగంలోనూ ఇండియాదే పైచేయి కావడంతో పాక్ వెనక్కి తగ్గింది. తొలిసారిగా బెటాలిక్ సబ్ సెక్టార్ లో 9 పొజిషన్స్ నుంచి తోకముడిచింది. జూలై 17 వరకు సాగిన యుద్ధంలో అంతిమంగా ఇండియన్ ఆర్మీ ఘన విజయం సాధించడంతో శతకోటి భారతీయుల హృదయాలు పులకరించాయి. ఇదిగో ఇదే ఆపరేషన్ విజయ్ వార్ మెమోరియల్. ఇక్కడ మన స్వేచ్ఛా స్వాతంత్ర్యాల కోసం మంచు కొండల్లో నెత్తురు ధారపోసి అమరులైన 553 మంది వీర జవాన్ల పేర్లను చెక్కారు. వాళ్లంతా దేశం కోసం అమరులైన రియల్ హీరోలు. ఇలా ఎన్నో పేర్లు, ఎన్నో ప్రాంతాల వాళ్లు, మతాల వాళ్లు, భాషల వాళ్లు. కాని వారంతా భారతీయులే, భరతమాత కన్న వీరపుత్రులే. ఇదిగో తెలుగువాడైన పద్మపాణి ఆచార్య పేరు సువర్ణాక్షరాలతో లిఖించారు. మాతృభూమి రక్షణ కోసం మన జవాన్లు చేసిన త్యాగాలు ఎన్నటికీ చిరస్మరణీయమైనవి. వీరి ధైర్య సాహసాల ముందు, దీక్షా దక్షతల ముందు హిమాలయాలు చిన్నబోయాయి. టైగర్ హిల్, టోలోలింగ్, సందో టాప్ శిఖరాల మీద మంచు కురుస్తున్నంతకాలం, అది ధవళ వర్ణంతో మెరుస్తున్నంతకాలం అమర జవాన్ల ధైర్య సాహసాలు కూడా భారత భూమికి స్ఫూర్తినిస్తూనే ఉంటాయి.